ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న జరిగిన ఎపిసోడ్లో నాకు మెయిన్గా సంజన గారు చాలా బాగా ఆడిన ఫీలింగ్ అయితే వచ్చింది. సంజన గారు ఎక్కడ కూడా కంటెంట్ కోసం కాకుండా తను ఫెయిర్గా ఆడితే ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు. ఏదైతే ఇసుక టాస్క్ ఉందో ఇసుక టాస్క్లో కూడా తనకే ఫస్ట్ వేసేయడం, అదేవిధంగా ఆ బెలూన్ టాస్క్లో కూడా తను బాగానే ట్రై చేసింది. కానీ వాళ్ళు ఫౌల్ చేశారని వీళ్ళే సంజన గారు వాళ్ళ టీం తీసేయడం నాకు నచ్చలేదు. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకు కూడా తీసేశారు. వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏదైతే ఇసుక టాస్క్ ఉందో బెలూన్ టాస్క్ ఉందో సంజన గారు చాలా బాగా ఆడారు. ఇక తనుజ గారి విషయానికి రావాలి. రామచంద్ర ఈ తండ్రి కూతుర్ల ప్రేమ ఏందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. దివ్య భరణి గారితో మాట్లాడితే పాజిటివ్నెస్, దివ్య భరణి గారితో ఉంటే అది జెలసీనెస్. తనుజ గారు ఇప్పుడు ఏ రోజు గేమ్లో కానీ స్టార్టింగ్లో కానీ సరదాగా ఉండొచ్చు కదా. మా భరణి గారు తనుజ గారు అంటుంటే అన్న మీకు ఎక్కడ ఉంటుంది నన్న గ్యాప్ అంటే సర్కాస్టింగ్ అంటే ఎటకారంగా ఎట్లా ఉంటుంది. మీకు టైం ఎక్కడ ఉంటుంది నాన్న, మీకు టైం ఎక్కడ ఉంటుంది నాతో ఉండటానికి, మీరు ఎప్పుడు కూడా జిమ్లో ఉంటున్నారు, కిచెన్లో ఉండరు, ఎస్పెషల్లీ పర్టికులర్గా దివ్యతో ఉంటున్నారు. ఏందండి దివ్యతో ఉండేది? అది గేమ్ పాపం ఆయనతో మాట్లాడుతా కనీసం 5 నిమిషాలు కూడా. దానికి కూడా ఆమె తనుజ గారు దానికి కూడా ఫీల్ అయ్యింది. ఈరోజు అంటే గేమ్లో కూడా భరణి గారు దివ్య గారు ఒక టీం అన్నట్టుగా అప్పుడు కూడా తను ఫీల్ అయ్యింది. కానీ కష్టం అండి ఇలా ఉంటే. ఇది ఏంటంటే రోజుకు గేమ్ సీరియస్నెస్ అవుతుంటే ఇలా ఇంకా వీళ్ళు బంధాలు ప్రేమలు అంటుంటే ఇది చాలా కష్టం. చూడడానికి కూడా మాకు అంత అనిపిస్తలేదు, నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తలేదు. వీళ్ళ బంధాల వల్ల ఎక్కడో భరణి గారు లో అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.